ఉప్పల్ నియోజకవర్గం మల్లాపూర్ డివిజన్లోని జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాలలో ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు పల్లకి రామారెడ్డితో కలిసి ఇన్స్పెక్షన్ డెవలప్మెంట్ విషయం పైన అధికారులతోటి పంచాయతీరాజ్ డిఈ వేణుగోపాల్, మెడ్చల్ డిఈఓ ప్రసాద్లతో కలిసి పర్యవేక్షించారు. ప్రైవేటు పాఠశాలకు ధీటుగా కేసీఆర్ ప్రభుత్వం పాఠశాలను బలోపేతం చేయడానికి కృషి చేస్తున్న విషయం తెలియజేశారు. అందులో భాగంగా ఇంగ్లీష్ మీడియం మరియు ప్రత్యేక తరగతి గదుల నిర్మాణం కోసం సిఆర్ఎఫ్ మరియు ఇండస్ట్రియల్ వెల్ఫేర్ నిధులతో పాఠశాలను అభివృద్ధి కొరకు పనిచేస్తామని ఎమ్మెల్యే మరియు కార్పొరేటర్ తెలియజేశారు. V3 న్యూస్ మల్లాపూర్. ఈనాటి ఈ స్కూలు విజిట్ చేయడానికి వచ్చిన గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్యే గారు సుభాష్ రెడ్డి గారు మంచి సదుద్దేశంతో ఎక్కడా లేని విధంగా కార్పొరేట్ స్టైల్లో మన స్కూళ్ళు కూడా తలదన్నే విధంగా ఉండాలని చెప్పేసి పెద్ద గొప్ప ఆలోచన చేస్తూ ఉన్నారు స్కూళ్ళు. తర్వాత ఏంటంటే మెయిన్ ఎంట్రన్స్ బయటకు వెళ్ళి స్కూల్ చూడంగానే ఏదో మన పాత స్కూళ్ళలా కాకుండా మెయిన్ ఎంట్రన్స్ గేట్ బాగుండాలి, తర్వాత లోపల అప్రోచ్ బాగుండాలి, తర్వాత మన హెడ్ మాస్టర్ రూమ్ కానీ స్టాఫ్ రూమ్స్ అన్నీ కూడా కార్పొరేట్ స్టైల్లో కంటే మంచిగా ఉండాలన్న సదుద్దేశంతో రూమ్స్ అన్నీ కూడా రినోవేట్ చేపిస్తున్నారు. ఏంటంటే వాల్ సీలింగ్ కానీ వాల్ ప్యానలింగ్, ఇప్పుడు ఇవన్నీ కబోర్డ్స్ కానీ నీట్గా పెట్టడం కానీ, వాళ్ళ రూమ్లోకి ఏసీలు పెట్టేయడం కానీ, ఎవరైనా పేరెంట్స్ టీచర్స్ వచ్చినప్పుడు మా స్కూల్ ఎంతో గొప్పగా ఉన్నది అని చెప్పేసి వాళ్ళు గర్వంగా ఫీల్ అయ్యేటట్టు, పిల్లలు ఏదో ప్రభుత్వ స్కూల్ అంటే మామూలుగా చిన్న చూపు చూడకుండా పేరెంట్స్ కానీ స్టాఫ్ కూడా కన్వీనియంట్ లేకుండా ఇప్పుడు ఈ ఐటెం రూమ్ చూస్తే గోడౌన్ లాగా ఉంది, అన్ని బియ్యం బస్తాలు ఉన్నాయి. అవన్నీ అట్లా కాకుండా దానికి సపరేట్ గోడౌన్ కట్టియడము, రూమ్ కట్టిస్తున్నారు. తర్వాత స్టాఫ్ రూమ్లు ఇవన్నీ కూడా మంచిగా రినోవేట్ చేయడము. తర్వాత సిఎస్ఆర్ గ్రాంట్ కింద ఎదిగితే మనదంతా కూడా ఇండస్ట్రియల్ బెల్ట్లో ఉన్నది. పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి, వాళ్ళందరికీ కూడా ఒక్కొక్క స్కేల్ బిల్డింగ్ మనం మెయింటెనెన్స్ కోసం వాళ్ళకి ఇచ్చినట్టయితే వాళ్ళు మెయింటైన్ చేస్తారు. ప్రతి ఇయర్ పెయింటింగ్ చేయడము, మెయింటెనెన్స్ క్లీనింగ్ చేయడం అని చెప్పి మంచి సదుద్దేశంతో తీసుకుంటున్నారు ఈ కార్యక్రమం. కాబట్టి ఇదంతా కూడా వారి గొప్పతనం. వాళ్ళు మంచి సదుద్దేశంతో ముందుకు వచ్చి ప్రత్యేకించి నాకు చెప్పారు ఇవన్నీ చూడమని చెప్పేసి నేను ఇదివరకు ఒకసారి వచ్చి చూశాను. సార్ ఇట్లా పంపించండి అని వీళ్ళందరికీ చెప్పడం జరిగింది. ఈరోజు సార్ కూడా వచ్చి చూస్తున్నారు, వారికి ధన్యవాదాలు చెప్తున్నాను. మన ప్రభుత్వ పాఠశాలల్లో వాటిని ప్రైవేటు పాఠశాలకు ధీటుగా జిల్లాలో అన్ని పాఠశాలను అభివృద్ధి చేయాల్సిందిగా, అందులో భాగంగా మన ఉప్పల్ ఎమ్మెల్యే గారు మాతో సమావేశం ఏర్పరిచి ఏ పాఠశాలలో ఏమేమి అవసరాలు ఉన్నాయో అన్నీ కూడా సేకరించి వారు స్వయంగా పాఠశాలను సందర్శించి ఆ పాఠశాలను అన్నింటినీ కూడా కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా సిఎస్ఆర్ కింద కూడా
ఈ ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో ఉన్న కంపెనీలందరినీ కూడా పిలిపించి వాళ్ళ సహాయ సహకారాలు కూడా తీసుకొని మన గౌరవ ఎమ్మెల్యే గారి నిధుల నుంచి అన్నిటినీ కూడా మనం వాటిని అన్నిటినీ సేకరించి వాటితోటి మన ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. వారి ప్రయత్నానికి మా జిల్లా విద్యాశాఖ పక్షాన వారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇంకా పేద విద్యార్థులందరూ కూడా మన ప్రభుత్వ పాఠశాలకు వస్తారు కాబట్టి వారి మనసులో మనం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నాం, ప్రైవేట్ పాఠశాలలో చదవలేకపోతున్నాం అనే ఉద్దేశం రాకుండా వాళ్ళ మానసిక ధైర్యాన్ని కూడా పెంపొందించడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. దీనికి సహకరిస్తున్నందుకు మరొకసారికి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు మన మల్లాపూర్ ఉన్నత పాఠశాలలో విజిట్ చేస్తున్న సుభాష్ అన్న గారికి ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చేసిన వివిధ మన జిల్లా అధికారులు, అదేవిధంగా స్టాఫ్ ఈరోజు సుభాష్ అన్న గారు ప్రశ్నించడానికి ప్లస్ ఈ స్కూల్కు అభివృద్ధి కోసం తనవంతుగా ఫండు సహకారాలు చేస్తున్నందుకు సుభాష్ అన్న గారికి ఫస్ట్ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన కేసీఆర్ గారి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత గవర్నమెంట్ స్కూళ్లకు పూర్వ వైభవం తీసుకురావాలన్న ఉద్దేశంతో దినదినంగా ఒక్కొక్క పని చేసుకుంటూ ఈరోజు మన స్కూళ్ళు కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ఈ సుభాష్ అన్న గారు ఈరోజు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. అదే టీచర్లకు కానీ ఒక్కొక్క టీచర్కి కూడా ఒక్కొక్క సపరేట్ క్యాబిన్ ఉండాలని, ఒక హెడ్ మాస్టర్ రూమ్ వచ్చినామంటే హెడ్ మాస్టర్ రూమ్లో ఒక సపరేట్ అయిన ఒక అట్మాస్ఫియర్ రావాలని అనే ఒక ఉద్దేశంతో ఇలా ప్రతి ఒక్కరి సూచనలు కూడా చేయడం అయింది. కిచెన్ కూడా ఇప్పుడు ఈశాన్యంలో పెడుతున్నప్పుడు అది కూడా సుభాష్ అన్న గమనించి ఎమ్మటే ఆగ్నేయంలో పెట్టాలి, ఇది కరెక్ట్ కాదని చెప్పడం జరిగింది. ఈ స్కూల్లో ఇదివరకు గతంలో తెలుగు మీడియం ఉన్నప్పుడు ఎవరు పెద్దగా స్కూల్లో ఆసక్తి చూపెట్టలేదు. ఈ రోజున దాదాపుగా 1400-1500 మంది స్టాఫ్ చిల్డ్రన్స్ వచ్చారు. అదేవిధంగా ఈ విద్యార్థులు అదే కాకుండా రోజు ఇప్పుడు మా దగ్గరికి ఈ గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అవుతామని చాలా వరకు కూడా ప్రెషర్ వస్తుంది. ఇది ఫిలప్ అయ్యి రూమ్లే సరిపోలేని పరిస్థితి వస్తుంది. దానికి ఇంకా తోడుగా ఇప్పుడు 22 రూమ్లు కూడా పడతామని బెల్ కంపెనీ వాళ్ళంటే ఎమ్మటే ఫోన్లో కూడా సుభాష్ అన్న ఇప్పుడు మాట్లాడడం జరిగింది. సోమవారం కానీ మంగళవారం కానీ ఈ బెల్ కంపెనీ ఇంకా వేరే ఇక్కడ కంపెనీలు ఉన్న కంపెనీల వాళ్ళు ముందుకు వచ్చే దాతలతో అప్పుడు మన ప్రైమరీ స్కూళ్ళు కూడా ఇంకా అదనపు గదులు కూడా నిర్మించుకోనికి ప్రయత్నం చేస్తున్నాం. మన డివిజన్లో ఉన్న పేద ప్రజలకు మంచి విద్యను, ఉచిత విద్యను, మధ్యాహ్న భోజనం, బుక్స్ అన్నీ ఉచితంగా ఇచ్చి మంచి విద్యను ఇచ్చేందుకు మా డివిజన్ నుంచి సుభాష్ అన్న గారికి ఆయన తోడ్పాట్లు అందిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుని ముగిస్తాం. మల్లాపూర్లో ఉన్న హై స్కూల్, ప్రైమరీ స్కూల్ సందర్శించడం జరిగింది. దానిలో భాగంగా డిఓ గారు, అదేవిధంగా పిఆర్ఓ గారు, కార్పొరేటర్ పన్నాల దేవేంద్ర రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, స్థానికులు, టీచర్స్ అందరూ జరిగింది. ఇందులో భాగంగా ప్రతి ఏరియా నుంచి దాదాపుగా 20-25 కంపెనీలు, మంచి రిప్యూటెడ్ కంపెనీలు ఉన్నాయి. అటువంటి కంపెనీల ద్వారా సిఎస్ఆర్ ఫండ్ కింద ఒక్కొక్క స్కూల్ను అడాప్ట్ చేసుకొని ఆ స్కూల్ డెవలప్మెంట్లో భాగం మార్చుకోవాలని చెప్పి వారు విజ్ఞప్తి చేసే సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా సానుకూలంగా స్పందించడం, ఆ స్కూల్ డెవలప్మెంట్లో పెయింటింగ్ కానీ, మరి ఫర్నిచర్ కానీ, మరి అదేవిధంగా ఇంకా వివిధ విండోస్ కానీ, డోర్స్ కానీ చేసే సందర్భంలో అవన్నీ కూడా పెట్టిస్తామని చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా మరి మా సిడిఎఫ్ ఫండ్ కింద కూడా కొంత దీనికి స్కూళ్ళకు కేటాయించాలనే ఉద్దేశంతో ప్రతి స్కూల్ కూడా సందర్శించడంలో భాగంగా మల్లాపూర్ స్కూల్ రావడం జరిగింది. ఇక్కడ ఉన్న పరిస్థితుల వల్ల ఇక్కడ హెడ్ మాస్టర్ రూమ్ కానీ, అదేవిధంగా స్టాఫ్ రూమ్ కానీ మరి సరిగా లేనందువల్ల మరి రాగానే ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేసే విధంగా మంచిగా ఉండాలనే ఉద్దేశంతో మరి హెడ్ మాస్టర్ రూమ్ను రెనోవేట్ చేసే విధంగా, అదే స్టాఫ్ రూమ్ రెనోవేట్ చేసే దిశగా మరి చెప్పడం జరిగింది. వాటి కూడా త్వరలోనే మరి ఎక్స్ప్రెషన్స్ వచ్చి రాగానే వాటి కూడా శాంక్షన్ చేసి ఆ 2 గదులను మంచి చేయడం జరుగుతుంది. ఫర్దర్గా కూడా ఇక్కడ ఉన్న రోడ్ గేట్ నుంచి ఇన్నర్ లోపల రావడానికి మంచి రోడ్ వేసుకోవడం కానీ, మరి గ్రౌండ్ డెవలప్ చేసుకోవడం కానీ, చెట్లు పెట్టించుకోవడం కానీ, అదేవిధంగా మరి ఇక్కడ ఇంతకుముందు వంటశాల లేకుండా ఇబ్బందికర పరిస్థితి ఉంటే దాన్ని ఈశాన్యమూల కడుతున్న సందర్భంలో దాన్ని మరి ఆపి మరి దాన్ని ఆగ్నేయమూల కట్టాలని చెప్పి చెప్పడం, అక్కడ స్థలం ఉంది అక్కడ కట్టాలని చెప్పడం. మరి ఇక్కడనే మరి అంగన్వాడీ స్కూల్ కూడా ఉండి ప్రైమరీ స్కూల్, హై స్కూల్ అన్నీ ఉండడం వల్ల కొద్దిగా ఇబ్బందికరం, చిన్న ఏరియా కావడం వల్ల కొద్దిగా ఇబ్బంది అవుతుంది సందర్భం వాళ్ళు గుర్తు చేసుకున్న సందర్భంలో మరి అదేవిధంగా అంగన్వాడీ స్కూల్ పక్కనే ఇప్పుడు కన్స్ట్రక్షన్ కూడా అవుతుంది. అందులోకి షిఫ్ట్ చేయడమా లేకపోతే ఇంకో గది ఎక్స్ట్రా కట్టడం అనేది కూడా అది ఇక్కడ వాళ్ళతో మాట్లాడి అది కూడా పరిస్థితి పరిగణలోకి తీసుకొని దాన్ని కూడా తొందరగా సాల్వ్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి కొన్ని కంపెనీలు ముందుకు వస్తామని, గతంలో కూడా ఒక షెడ్ వేసిన కంపెనీ వాళ్ళు వచ్చి ఇంకొక కంపెనీ కాకుండా రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ వాళ్ళు మెయింటెనెన్స్ కింద ఒక స్కూల్ను అడాప్ట్ చేసుకుంటే కంప్లీట్ ఆ స్కూల్ సంబంధించిన ఏ ఉన్న మెయింటెనెన్స్
వాళ్ళే తీసుకొని ఆ స్కూల్ను డెవలప్ చేసే దశలో ముందంజలో ఉంటారు కాబట్టి ఆ దశలో వాళ్ళందరూ కూడా అది చేయాలని చెప్పి ఈసీఎల్ కంపెనీ కూడా మన ముందుకు వచ్చింది. మేము కూడా మా వంతుగా డెవలప్ చేస్తుంటే వాళ్ళ కుషగూడ స్కూలు, అదేవిధంగా ఎన్ఎస్ఎల్ డిఎస్ఎల్ ఉంటే రామతపూర్ ఉప్పల్ స్కూల్స్, మరి అప్స్గూడ స్కూల్కి ఆల్రెడీ ఫ్రీడమ్ ఆయిల్ వాళ్ళు దాదాపు 56 లక్షలు ఇచ్చి దాని స్కూల్ను 6 రూములతో కట్టించడం జరుగుతూ ఉంది. స్టార్ట్ చేయడం అది కూడా స్టార్ట్ చేసినాం. ఇంకొక నేను కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను కాబట్టి గవర్నమెంట్ స్కూల్ అంటే ఒక మంచిగా ఉండాలి, మరి వాళ్ళకు కూడా అట్మాస్ఫియర్ మంచిగా ఉండాలి. పేద ప్రజలు చదువుకునే పిల్లలు చదువుకునే స్కూల్ కాబట్టి మరి వాళ్ళకు మంచి అట్మాస్ఫియర్ కల్పించాలి. మరి టీచర్స్ కూడా మంచి స్టాఫ్ ఉంటుంది, బీఎడ్ బిఎంఎడ్ స్టాఫ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు చెప్పే విధానం బాగుంటుంది. ఈరోజు మరి కేసీఆర్ గారు పేద పిల్లలు కూడా ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలనే ఉద్దేశంతో మరి ఇంగ్లీష్ మీడియం పెట్టడం, గురుకులాలను పెట్టడం ఇవన్నీ చూస్తున్న సందర్భంలో మరి ఈ స్కూల్ను కూడా డెవలప్ చేస్తుంది. తపనతోటి స్టూడెంట్స్ కూడా చాలా పెరుగుతూ ఉన్నారు. గతంలో 500 మంది ఉన్న స్టూడెంట్స్ ఈరోజు 1000 మందికి వస్తున్నారు. గవర్నమెంట్ స్కూళ్ళలో ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి టీచింగ్ బాగుంది కాబట్టి మరి గతంలో ఐఏఎస్ ఐపీఎస్ అయిన వాళ్ళు కూడా గవర్నమెంట్ స్కూల్లో చేయరు కాబట్టి ఆ రకంగా మరి గవర్నమెంట్ స్కూల్ అంటే ముందుకు తీసుకపోతే ఖచ్చితంగా ఇంకా కూడా భవిష్యత్తులో గవర్నమెంట్ చదువుకున్న పిల్లలు ఇంకా బాగుపడాలని చెప్పి ప్రైవేట్ స్కూళ్ళకు ధీటుగా ప్రైవేట్ స్కూల్లో ఎంతమంది అంటే ఒక చదువుకున్న 100 మంది స్టూడెంట్స్ ఉంటే ఒక 5-6 మంది మాత్రమే ప్రిఫరెన్స్ ఇచ్చి వాళ్ళనే ఎంకరేజ్ చేసి వాళ్ళనే తీసుకుపోయి మరి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 1 నెంబర్ 2 నెంబర్ 2 10 అని ఎక్కిస్తారు. అది కాకుండా గవర్నమెంట్ స్కూళ్ళలో అడ్వర్టైజ్మెంట్ సిస్టమ్ లేకున్నప్పుడు కూడా మరి మంచి నాణ్యత ఇచ్చి వాళ్ళు మంచి చదువు చెప్పి మరి ఐఏఎస్ ఐపీఎస్ చేసిన తర్వాత గవర్నమెంట్ స్కూల్ దక్కింది కాబట్టి ఆ రకంగా మరి ఈ స్కూల్లో టీచింగ్ దశలో ముందు తీసుకోబోతామని తెలియజేసుకున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్.